నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ధాన్యం కొనుగోలులో జాప్యంపై ఆగ్రహం, ప్రధాన రహదారిపై రైతుల ధర్నా రాస్తారోకో. మహిళలు మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలి, BSI రాష్ట్ర అధ్యక్షుడు గడపాలి ప్రభాకర్. పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి, కాన్వాయ్ ఢీ కొట్టడంతో ఇద్దరికి తీవ్ర గాయాలు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తోని ప్రజలకు మంచి రోజులు, కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే తన జన్మదిన సందర్భంగా అవేర్ గ్లోబల్ హాస్పిటల్స్ రేడియాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ మురళీశ్వరరావు మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యుడు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు హాస్పిటల్ ఆవరణలో డాక్టర్ల బృందంతో కలిసి పలు రకాల మొక్కలను నాటారు. గాలి పీల్చుకోవడం మరువనట్టి ప్రాణవాయువును అందించే మొక్కలను నాటి సంరక్షించి పెంచడం మరవద్దు అని ప్రొఫెసర్ మురళీశ్వరరావు అన్నారు. కార్యక్రమంలో మెడికల్ డైరెక్టర్ డాక్టర్ లక్ష్మీకాంతయ్య, డాక్టర్ మార్కండేయులు తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులైన ఎంపీ గారు జోగినపల్లి సంతోష్ గారి గ్రీన్ వరల్డ్ ఛాలెంజ్లో భాగంగా ఈరోజు నేను ఈ మొక్క నాటడం జరుగుతుందండి. ఈరోజు నా పుట్టినరోజు కూడా. మన మార్కండేయులు గారు ఎన్నో వేల లక్షల మొక్కలు నాటించారు జనాలతో, అందులో నేను ఒకండి. ఆయన ప్రేరణతో నేను ఈ మొక్క నాటుతున్నాను. అందరూ దీంట్లో భాగం పంచుకుని మన సంతోష్ గారి ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇన్స్పిరేషన్ ముందరు తీసుకెళ్లాలని కోరుకుంటున్నానండి. ముగ్గురు ఛాలెంజ్ ఇష్టమైన ఇప్పుడు నేను విసిరే ఛాలెంజ్ మన ఫేమస్ ఆర్థోపెడిక్ డాక్టర్ అండి. ఈరోజే ఒక నీ రీప్లేస్మెంట్ చేశారండి. ఆయన డాక్టర్ ప్రవీణ్ న్యూరో ఫిజిషియన్ ఉన్నారండి, అండ్ న్యూరాలజిస్ట్ డాక్టర్ వేణు ఉన్నారండి. ధన్యవాదాలు. యూనివర్స్ మొత్తానికి విస్తరిస్తుంది అదే ఛాలెంజ్. కామన్ మ్యాన్ నుంచి సెలబ్రిటీస్ దాకా వాళ్ళ మంచి సందర్భాలన్నీ సెలబ్రేషన్స్ అన్నీ మొక్కలు నాటి చేసుకోవడం అనేది చాలా ఆహ్లాదకరమైన వాతావరణం. ఇలా మనం ఆల్రెడీ చూస్తున్నాము, శ్రీలంక భూసారం తగ్గిపోవడం వల్ల వాళ్ళ పంట ఫెయిల్యూర్ అవడం వల్ల ఆహార కొరతతో చాలా బాధపడుతున్నారు. మన నిపుణులు కూడా ఏమంటున్నారంటే ఇంకొక 2-2.5 దశాబ్దాల్లో మన భారతదేశంలో కూడా భూసారం తగ్గిపోయి పూర్తిగా పంటలకి పనికిరాని విధంగా సాయిల్ అయ్యే విధంగా ఉంది. కాబట్టి పొడుంతలిని పచ్చడి మొక్కలతో దాని సారాన్ని పెంచే విధంగా సాయిల్ కాపాడుకోకపోతే, ఈ గ్రీనరీతో పొల్యూషన్ని మనం కంట్రోల్ చేయకపోతే మనము మన కళ్ళారనే అలాంటి విపత్తుల్ని టోటల్ పొల్యూషన్తో కానీ అనారోగ్యాలతో కానీ మన ఫుడ్ లేని పరిస్థితి. ఉప్పల్ డివిజన్ హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8లో గ్రీన్ సిటీ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నూతన కార్యాలయ ప్రారంభోత్సవం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, కాప్రా కార్పొరేషన్ TRS మహిళా అధ్యక్షురాలు సురేఖ హాజరయ్యారు. సామాన్యులకు అందుబాటులో అన్ని సౌకర్యాలతో ప్లాట్స్ అందుబాటులో తమ వద్ద ఉన్నాయని AIG గ్రీన్ సిటీ యాజమాన్యం తెలిపింది. గుడ్ మార్నింగ్ టు ఆల్ అండి. నా పేరు మాణిక్యందరావు అండి. ఈరోజు మేము కొత్తగా ఒక AIG ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇనాగ్రేషన్ చేస్తున్న ఆఫీస్ ఇక్కడ. నాతో పాటు మా పార్ట్నర్స్ ముగ్గురు ఉన్నారండి. ఆనంద్ గోపాల్ రెడ్డి గారు ఉన్నారు, అండ్ ఆనంద్ గౌడ్ గారు ఉన్నారు, అండ్ అరుణ్ దాస్ గారు ఉన్నారు. మేము నలుగురం కలిసి ఒక ప్రాజెక్ట్ని ఒక ఆఫీస్ని స్టార్ట్ చేసామంటే ఇనాగ్రేషన్. మా కొత్త వెంచర్ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వబోతుంది వంగపల్లి దగ్గర. సండే రోజు అండి ఇది. 20 acres ఈ ఒక వెంచర్ స్టార్ట్ చేస్తున్నాము. వెంచర్ నేమ్ వచ్చేసి AIG గ్రీన్ సిటీ @ యాదాద్రి అండి ఇది.
విశాలంగా ఉంటుంది. వెంచర్ చుట్టూ మీకు అందుబాటులో యాదాద్రి టెంపుల్ ఇట్లా సరౌండింగ్స్లో మీకు చాలా ఉంది. హైవే నుండి ఒక 2 కిలోమీటర్స్ దగ్గరలోనే ఉంది ఈ వెంచర్. మీకు రాబోయే రోజుల్లో యాదాద్రి టెంపుల్ వరల్డ్ వైడ్ ఫేమస్గా దీన్ని తీర్చిదిద్దుతున్నారు మన సీఎం కేసీఆర్ గారు. సో ఈ చుట్టూ మీరు ఈ సరౌండింగ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక ఈరోజు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో రేపు మీకు రాబోయే రోజుల్లో ఒక మంచి రిటర్న్స్ మీకు ఇస్తుంది. ఆ ఒక నమ్మకంతో మేము ఇక్కడ వెంచర్ మేము లాంచింగ్ చేస్తున్నాం అండి. మా ఒక డ్రీమ్ అండ్ ఎయిమ్ ఒకటే అండి, మాది కస్టమర్ సాటిస్ఫాక్షన్, అది ఇంపార్టెంట్. సో కస్టమర్కి తగ్గట్టు మేము తక్కువ రేట్లో ఈ యొక్క ప్రాజెక్ట్ని మేము తీర్చిదిద్దామండి. సో అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ యొక్క ప్రాజెక్ట్ హైలైట్ అవుతుంది ఖచ్చితంగా. సో రాబోయే రోజుల్లో కూడా ఇంకా మరెన్నో ప్రాజెక్ట్స్ చేస్తూ మేము ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం. సో మీ అందరి సహకారాలు మాకు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఏఐజీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆఫీస్ ఇక్కడ అప్సిగూడలో స్ట్రీట్ నెంబర్ 8లో మేము ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. అది ఉప్పల్ ఎమ్మెల్యే బేస్ సుభాష్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ ఆఫీస్ మేము ఓపెన్ చేయడం జరిగింది. ఏఐజీ గ్రీన్ సిటీ అనే ప్రాజెక్ట్ నేమ్తో, వెంచర్ నేమ్తో మేము యాదగిరిగుట్టకి అతి సమీపంలో ఉన్నటువంటి 20 ఎకరాల్లో అందరికీ అందుబాటులో పేదవాళ్ళు ఉంటారు, కొందరు కొనేవాళ్ళు ఉంటారు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటారు. వాళ్ళ కోసం చాలా తక్కువ ధరలో మేము కూడా అక్కడ వెంచర్ లాంచ్ చేయడం జరుగుతుంది. సండే రోజు 20 ఎకరాల్లో గ్రాండ్ లాంచింగ్ కూడా ఉంటుంది. హైవేకి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో, అదేవిధంగా యాదగిరిగుట్టకి 6 కిలోమీటర్ల దగ్గరలోనే వెంచర్ లాంచ్ చేయడం జరుగుతుంది. ఇక అధికారుల అలసత్వం వల్ల ధాన్యం కొనుగోలు జాప్యం జరుగుతోందని రైతులు ముస్తాబాద్ సిద్దిపేట ప్రధాన రహదారిపై ధర్నా రాస్తారోకో చేపట్టారు. సిరిసిల్ల రాజన్న జిల్లా ముస్తాబాద్ మండలం బంధనకల్ రైతులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. సుమారు గంటకు పైగా ఆందోళన చేపట్టడంతో ప్రధాన రహదారిపై రాకపోకలకు అంతరాయం కలిగింది. ఆందోళనలో రైతులు నరేష్, మల్లయ్య, రాయచంద్రం, కరెడ్ల రమేష్ రెడ్డి, బాపురెడ్డి, వెంకట్రెడ్డి, చంద్రగౌడ్ తదితరులు పాల్గొన్నారు. రైతులు ఎక్కడ ఉండండి. బంధనకల్ గ్రామంలో వడ్ల కొనుగోలు ప్రారంభమై సుమారు నెలకు కావస్తున్న కనీసం 20% వడ్ల కొనుగోలు కూడా ప్రక్రియ ప్రారంభం కాలే. దీనికి ప్రధాన కారణం స్థానికంగా ఉన్న అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇక్కడ వడ్లు కొనుగోలు ప్రారంభం జరుగుతలేదు. ఏపీఎం గారు, స్థానిక బీకే గారు మరియు ఎంఆర్ఓ గారికి కూడా గత వారం రోజుల నుంచి ఫోన్ చేస్తున్నాం. లారీల కొరత ఉందంటారు. ఇప్పుడు చివరకు ఏపీఎం గారు నిన్న ఈరోజు కడి చేస్తారు. ఫోన్ చేస్తే మీరు 43 పెడితే వేరే దగ్గర తీస్తామని మళ్ళీ అదొక తెచ్చిర్రు. ఇక్కడికే 41,600 గ్రాములు పెడుతున్నాం. 43 పెడితే తీస్తామని అంటే రైతులను ఇంకెంత ముస్తారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల బంధనకల్ గ్రామంలో ఇంతవరకు 20% మాత్రమే కొనుగోలు జరిగినాయి. రేపు వచ్చేది 25 తారీఖు నాడు రోహిణి కార్తె. ఇప్పటికే వారం రోజులు అవుతుంది వర్షాలు ప్రారంభమై. మేము అగమ్య గోచరం అవుతుంది. ఈ కొనుగోలు సెంటర్లో సంబంధిత అధికారులు మరియు స్థానికంగా ఉన్న నాయకులు కూడా పట్టించుకునే నాదులు లేడు. ఇక్కడ దయచేసి సిరిసిల్ల నియోజకవర్గం కేటీఆర్ ఇలాకాలో కేటీఆర్ కూడా ఏం చేస్తున్నా మాకు అర్థమైతే పరిస్థితి. ఎందుకంటే ఆయన రైతులను పట్టించుకుంటలేడు. కేవలం అక్కడ ఉన్నటువంటి నాయకులను వాళ్ళకి ఏమన్నా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి చెప్పిపోతాడు కావచ్చు, లేదు. కింది స్థాయి రైతులను పట్టించుకునే స్థాయి అయితే కేటీఆర్ గారికి అయితే లేదు. ఆయన నియోజకవర్గంలో 100% ఫెయిల్యూర్స్. రైతుల మీద ప్రేమ ఆయనకు అసలే లేదు. తీవ్ర ఇబ్బందులు పడుతున్న రాష్ట్రంలో మా నియోజకవర్గమే అనుకుంటున్నాను నేనైతే. ఇక ఇప్పటిదాకా అనలేం కానీ, ఎందుకంటే మా అవస్థలు చెప్పస్తలేదు. ప్రొద్దున నేర్పాలి, సాయంత్రం దగ్గరికి వేయాలి. ఒక్కొక్క 10 ట్రాక్టర్లు దగ్గరికి వేయాలంటే మేము ఎంత అవస్థ పడాలి. వెంటనే రోజుకు 2 లారీలు రావాల్సిన ఏపీఎం గారు 2 లారీలు పంపిస్తలేరు. టెండర్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వస్తే అంటలేరు. వారం నుంచి కేవలం 3 లారీలు వచ్చి నింపుకపోయినాయి. ఇక్కడ ఉన్నటువంటి బీకే గారు ఇష్టం ఉన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఆమెకు నచ్చిన వాళ్ళే లోడ్ చేసి పంపించడం జరుగుతుంది, నచ్చని వాళ్ళే పక్కకు పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా అధికారులపై వెంటనే చర్యలు తీసుకొని ఈ బంధనకల్ గ్రామ రైతులకు వెంటనే న్యాయం చేసి త్వరితగతిన, ఎందుకంటే రోహిణి గారితో తొందరలో వస్తుంది కాబట్టి త్వరితగతిన సెంటర్లో కొనుగోలు చేసి రైతులందరికీ న్యాయం చేయాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాము. మా రైతుల తరఫున మావి కూడా తొందరగా ఖాళీ చేస్తే మేము మళ్ళా క్రాప్ వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా కేటీఆర్ కూడా మనవి చేసుకుంటాం. ఎందుకంటే రైతుల మీద కొద్దిగా మీ ప్రేమ ఉండాలి. ఇప్పటికైనా మీరు స్పందించాలని కోరుకుంటున్నాం. ఇక ప్రస్తుతం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మహిళలు మూఢనమ్మకాలకు దూరంగా ఉంటూ వైజ్ఞానిక మార్గంలో నడవాలని తెలంగాణ రాష్ట్ర భారతీయ బౌద్ధ మహాసభ అధ్యక్షుడు గడపాలె ప్రభాకర్ అన్నారు.
నిర్మల్ మండలంలోని నాక్షన్ నగర్ శిల్శాంతి బుద్ధ విహార్లో బీఎస్ఐ మండల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా శిబిరం జరిగింది. కార్యక్రమంలో సర్పంచ్ వెంకటాపూర్ రాజేందర్, బీఎస్ఐ రాష్ట్ర కార్యదర్శి మెట్టు గంగాధర్, రాష్ట్ర సంస్కార్ విభాగ ఉపాధ్యక్షుడు వాగ్మరే, అధ్యక్షుడు హౌసేకర్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. धम्मचरे सुचरितं न तदुचरितं चरे धम्मचरे परमिचयता धम्मदरे. भारतीय बौद्ध महासभेतर्फे शाखा मुधोळ सर्व ग्रामस्थ आणि नागसेन नगर या ठिकाणचे सर्व मान्यवर सरपंचाचा सत्कार करत आहेत. सर्वांनी गौतम बुद्ध आणि डॉक्टर आंबेडकरांच्या मार्गावर आपण स्वागत करतील आणि तसेच साहेब मुधोळ याने देखील काहीसा तसेच भारतीय बौद्ध महासभा मंडल बाधीचे सदस्य सर्वांनी येऊन त्यांचा पुष्पाने स्वागत करावे. या अशोकराव विश्वंभर सर्व तसेच भारतीय बौद्ध मंडल शाखा सेक्रेटरी गंगाधर सोनकर यांनी देखील पुष्पाने स्वागत करतो. याने देखील पैसा गंगाबाई वाघमारे बुद्धनगर, राधाबाई चंदने సూర్యాపేట జిల్లా కోదాడలో రోడ్డు ప్రమాదంలో మరణించిన పార్టీ కార్యకర్త కుటుంబాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించారు. 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఆయన అందజేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లా కోదాడలో ఆయన కాన్వాయ్ ఢీకొట్టడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జనసేన కార్యకర్త కడియం శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ఆయన వచ్చారు. ఏం జరిగింది అసలు? అంటే అన్న పవన్ కళ్యాణ్ సార్ ఇట్లా చేస్తే సెక్యూరిటీలో ఏమో ఇట్లా నెట్టేసి నెట్టేస్తే వెనకాలంగా బ్లాక్ కార్ వస్తుంది సెక్యూరిటీ కార్. దాని కిందేమో నా కాలేజీ ఇట్లా పోయింది అన్నట్టు. ఇంకొక అబ్బాయి ఎవరు ఆయన తెలియదు కానీ పక్కన ఉన్నాడు అన్న. అయితే నడుమున్న కారణంగా పోయింది. నడుము మించి పోయిందా? కాన్వాయ్ పోయిందా మీది నుంచి? అట్లనే పోయిందన్న. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? సూర్యాపేట. ఇక సిద్దిపేట జిల్లా ఉమ్మడి మద్దూరు దులిమిట్ట మండలాల ఎంపీడీఓ కార్యాలయంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిరెడ్డి కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఎంపీపీ కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మలిపెద్ది సుమలత మల్లేశం, దులిమిట్ట మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు మంద యాదగిరి, పీసీఎస్ చైర్మన్ నాగిళ్ల తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికి మద్దూరు మండలంలో విడిపోయిన దులిమిట్టతో కలుపుకొని ఈ సంవత్సరం 168 కుటుంబాలకు ఇవ్వడం జరిగింది. 160 దులిమిట్ట కలిపితే దాదాపు 187 190కి వస్తుంది. అంటే దాదాపు 1,90,00,000. ఈ మాదిరిగా ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి ఇప్పటికీ మద్దూరు ఒక మండలంలో దాదాపు 5.5 కోట్ల నుంచి 6 కోట్లు డబ్బులు కళ్యాణ లక్ష్మి ఏదైనా ఆడబిడ్డలకు పెళ్లికి ఇవ్వడం జరిగింది. ఈ ముచ్చట ఒక్కరన్న అటు రేవంత్ రెడ్డి కానీ ఇటు బండి సంజయ్ కానీ లేకపోతే కిషన్ రెడ్డి కానీ నిన్న మొన్న వచ్చినటువంటి ఆ పనికి మాలిన వాసిపోయిన షా కానీ ఒక్కడు మాట్లాడలే. ఎందుకంటే వాళ్ళ దగ్గర లేదు కాబట్టి. ఇలా నాడు ఆడబిడ్డలు కష్టం చేసి వస్తే ఉల్లశీల సెకండ్ తోటి మళ్ళీ బోరింగ్ కాడికి పోయి సంటిపిల్లని ఎత్తుకొని పోయి సంకల సంటిపిల్ల నెత్తిలో కుండ పట్టుకొని పోయి బోరింగ్ కాడికి పోయి నీళ్ళు కొట్టుకొచ్చేది. ఆ బాధ వర్ణనాన్ని ఇస్తాం ఆనాడు ఆడబిడ్డలు. ఇలా ఆ బాధ తీరి మా ముఖ్యమంత్రి గారి దక్షత వల్ల ఊరూరా మంచినీళ్ళు ఇచ్చిన ఘనత మా ముఖ్యమంత్రి గారు దక్కిందని చెప్పి ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి శాఖాత వారు మంచినీటి శాఖ మార్చులు కేంద్ర మంచినీటి శాఖ మార్చులే సరి బాధాప్త పార్లమెంట్ సాక్షిగా భారత ప్రజల సాక్షిగా చెప్పిన అది నిదర్శనం కేసీఆర్ గారి పరిపాలన దక్షత. ఈ ముచ్చట మాట్లాడరు తప్పనిసరి పరిస్థితులలో ఇలా పలికిన మాటలేదు పార్లమెంట్లో. ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చిందంటే ఒక తెలంగాణ మాత్రమే అని చెప్పి సర్వే లెక్కల ప్రకారం బాధాప్త ఇచ్చిన రికార్డుల ప్రకారం చెప్పడం జరిగింది. ఇదే ప్రధానమంత్రి చెప్పిండు. పరిపాలనా దక్షుడు ఎవరైతే ఉందంటే ఈ 29 రాష్ట్రాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి ఒక్కడైనా ఇది ఎవరో చెప్పలే. ఈ ప్రధానమంత్రి భారత ప్రజల సాక్షిగా పార్లమెంట్ సాక్షిగా చెప్పారు. ఇదే ప్రధానమంత్రి నిర్ణయించినటువంటి కమిటీ ఏం చెప్పిందంటే సర్వే చేసి మొత్తం 29 రాష్ట్రాల్లో భారతదేశంలో తిరిగి ఒక తెలంగాణ రాష్ట్రం ఇంటికి మంచినీళ్ళు ఇస్తుంది కాబట్టి వాళ్ళకైన ఖర్చులో కనీసం ఒక 20,000 రూపాయలు ఇవ్వాలి ఈ రాష్ట్రానికి అని చెప్తే 20 పైసలు కూడా ఇవ్వని దరిద్రమైన కేంద్ర ప్రభుత్వం ఇలా పోయింది. అక్కడ ఆనాడు ఏర్పడినాడు చెప్పిండు 66 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారు ఆంధ్ర వాళ్ళు. మీకు కరెంటు ఉత్పత్తి కేంద్రాలు లేవు, మంచినీటి కొరకు సరైన ఊరెట్ ట్యాంకులు లేవు, నదీ జలాలు తెచ్చేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, పైప్ లైన్ వేయబడలేదు. ఇక దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసులో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం పట్ల బాధిత తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్కౌంటర్ బూటకమని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా దీనిపై మళ్లీ విచారణ చేపడతామని సర్కార్ స్పష్టం చేయడంతో నారాయణపేట జిల్లా ముక్తాల్ మండలం జక్లేర్ గుడిగుంట్ల గ్రామాలకు చెందిన బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ముక్తాల్ మండలం గుడిగిన గ్రామానికి వచ్చాము. ఇక్కడ జుల్లు నవీన్ తల్లి మన దగ్గర ఉన్నారు. గతంలో జరిగినటువంటి దిశ నిందితుల కేసు విషయంలో
ఈరోజు సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది కాబట్టి ఈరోజు మనం గుడిగెల గ్రామానికి వచ్చాము. ఇక్కడ తల్లి ఆవేదన, మన తల్లి బాధ ఏందో అడిగి ఇక్కడ వివరాలు తెలుసుకుందాం. చెప్పండి, మీరు సుప్రీంకోర్టు ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది కాబట్టి మీ యొక్క దీనిపైన మీ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా డిమాండ్ చేస్తే చెప్పండి అమ్మ. డిమాండ్ చేయడానికి ఏం చేస్తాము, మేము కూడా ఇదివరకు దగ్గర మా పిల్లల్ని కూడా పెట్టింటే తప్పు చేసినట్లా తేలింటే ఈరోజు శిక్ష వేసితే కూడా మాకు కూడా సంతోషంగా ఉంటుండే. మా పిల్లలు తప్పు చేసిండ్రు, శిక్ష అనుభవిస్తుండ్రు అని యాది తప్పు తెలియంది చేయండి ఇంకోటి చేసిర్రు పెట్టిర్రు. ఇప్పుడు మా పిల్లల్ని ఇంకోటి చేసిన వాళ్ళని కూడా శిక్ష పడాలి, మాకు కూడా న్యాయం జరగాలి. అన్యాయం అయిపోయినాం, మేము కష్టం చేసి పెట్టేటోళ్ళే పోయిండ్రు, మాకు తిన్నీకే నోట్లో బుక్క పెట్టేటోళ్ళే. ఇంతవరకు ఉన్న మా పిల్లలు మమ్మల్ని కృష్ణ పెడుతుండ్రే, కష్టం చేపిస్తుండ్రే, ఎట్లా చేసిండ్రు. రోడ్డు బతుకులు అయినాయి మాకైతే న్యాయం జరగాలి. వాళ్ళకి ఇంకోటి చేసిన వాళ్ళకి శిక్ష పడాలి, మాకు కూడా న్యాయం జరగాలి. ఏదైనా సహకారం జరగాలి, గవర్నమెంట్కి వెళ్ళి కోర్టుకి వెళ్ళి వాళ్ళు ఏమి ఇస్తారో ఏం లేదో వాళ్ళకి తెలియాలి. మా పరిస్థితులు అయితే చాలా బీద వాళ్ళం, మేము బలిసిన వాళ్ళం కాదు. మేము కూలినాలు చేసుకొని తింటే కడుపుకు బుక్క వస్తుంది, లేకుంటే లేదు. చాలా బీద వాళ్ళం. ఇప్పుడు చిన్న అంటే మేము చేత కాకుండా అయిపోతుంది. కుళ్ళి 3 ఏళ్ళకి వెళ్ళి మా పిల్లలు పోయినప్పటికి వెళ్ళి కష్టం చేసుకుంటామన్నా కూడా శాతం అయితే లేదు మాకు. కూలిపోవాలన్నా, యాడికి వ్యవసాయం చేయాలన్నా, యాడ్ చేయాలన్నా కూడా మాకు ఏదన్నా అదే రుజువు చూపిస్తే బాగుంటుంది గవర్నమెంట్. గ్రామాన రైతు రచ్చబండ కార్యక్రమాలు ప్రారంభించామని కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి తెలిపారు. రైతులకు న్యాయం జరగాలంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రావాలని ఆయన అన్నారు. జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ నివాసంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీపీ చంద్రకళ, పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, దరూర్ మండల అధ్యక్షుడు రఘువీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చాలా ముఖ్యమైనటువంటి చరిత్రాత్మక ఘట్టం గురించి మనం మాట్లాడుతున్నాం. రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్ మన రాష్ట్రంలోనే ఒక చరిత్రాత్మకమైనటువంటి రైతులకు సంబంధించిన ఒక మీటింగ్ పెట్టి ఒక డిక్లరేషన్ని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రం లోపల రైతుల పొలాలకు నీళ్లు రావాలని, రైతులు సౌభాగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మన ప్రాంతానికి నీళ్లు రావాలని, నిధులు రావాలని, నియామకాలు కావాలని, పిల్లలకు ఉద్యోగాలు కావాలని చెప్పి తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ గారు ఇస్తే ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే ఏ విద్యార్థులు అయితే తెలంగాణ రాష్ట్రం నుంచి కొట్లాడినారో ఆ విద్యార్థులను జైళ్లలో పెడితే పరామర్శించడానికి రాహుల్ గాంధీ గారు జైలుకి వెళ్ళడం జరిగింది. ఏ రైతులైతే ఆత్మహత్యలు చేసుకుంటారో వాళ్ళను ఓదార్చడం జరిగింది ఆ రోజు వేదిక పైన వరంగల్. ఈ యొక్క రైతుల గురించే ప్రత్యేకంగా ఒక మీటింగ్, ఒక 5-6 లక్షల మందితో వరంగల్లో మీటింగ్ పెట్టి మన జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున రైతులంతా కూడా ఆ మీటింగ్కి వెళ్ళి రావడం జరిగింది. ఆ వెళ్ళి వచ్చిన మీటింగ్ యొక్క సారాంశాన్ని పల్లెలో తీసుకురావడానికే ఈ యొక్క రైతు రచ్చబండ అనే కార్యక్రమాన్ని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మన రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. దాంట్లో భాగంగానే మేమంతా మీతో సమావేశమవుతున్నాం. ఈ రైతు రచ్చబండ కార్యక్రమాన్ని ప్రతి నియోజకవర్గంలో ఒక 30 నుంచి 40 గ్రామాలు ఎంపిక చేసి, వీలైనంత వరకు పెద్ద గ్రామాలు ఎంపిక చేసి ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. దాంట్లో భాగంగా ఈ కార్యక్రమం రేపటి నుంచి వచ్చే నెల 21 తారీఖు వరకు ఈ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుంది. మండల అధ్యక్షులతో, టౌన్ అధ్యక్షులతో, కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ముఖ్యులతో అందరితో కూడా మాట్లాడి ఏ గ్రామాలు పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, రైతాంగం ఎక్కడ ఎక్కువ ఉన్నారు, వ్యవసాయ ఇబ్బందులు ఎక్కడ ఉన్నాయో చూసి ఒక లిస్టును మేమంతా కూడా తయారు చేసి మన వికారాబాద్ జిల్లా లోపల ఈ యొక్క అన్ని గ్రామాలు ఈ కార్యక్రమం తీసుకెళ్తాం. రాహుల్ గాంధీ గారు మాకు గాంధీ భవన్లో కూడా ఒక ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ధాన్యం కొనుగోలులో జాప్యంపై ఆగ్రహం, ప్రధాన రహదారిపై రైతుల ధర్నా రాస్తారోకో. మహిళలు మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలి, బిఎస్ఐ రాష్ట్ర అధ్యక్షుడు గడపాలి ప్రభాకర్. పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి, కాన్వాయ్ ఢీ కొట్టడంతో 2 తీవ్ర గాయాలు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తోని ప్రజలకు మంచి రోజులు, కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి. ఇక ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజయితం. నమస్కారం.